వెల్కమ్ టు D77 న్యూస్. ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజులు నియంత్రించాలని తెలంగాణ ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని టిఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా మహిళా విభాగం నాయకురాలు విజయ సరిత డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు మరియు హాస్టల్లో విద్యార్థులకు కనీస వసతులు కూడా సక్రమంగా అందటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజనం చేసేందుకు సరైన షెడ్యూల్ లేకపోవడం, విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించకపోవడం, అనేక పాఠశాలల్లో టాయిలెట్ సదుపాయాలు లేకపోవడం లేదా ఉన్నా సరిగా నిర్వహించకపోవడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర విద్యా వ్యవస్థ నిర్వీర్యమైందని ఆమె ఆరోపించారు. జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి ప్రభుత్వ పాఠశాలలు హాస్టళ్లను తనిఖీ చేసి విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరారు. అలాగే నిజామాబాద్ జిల్లాలోని కొన్ని ప్రైవేట్ పాఠశాలలు బెస్ట్ 11 స్కూళ్లు BAS పథకం కింద దళిత విద్యార్థులను చేర్చుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నాయని ఆరోపించారు. అర్హులైన దళిత విద్యార్థులకు ప్రవేశాలు కల్పించి వారికి అవసరమైన వసతులు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ పాఠశాలల ఫీజుల నియంత్రణ, ప్రభుత్వ పాఠశాలలు మరియు హాస్టళ్లలో మౌలిక వసతుల కల్పన, దళిత విద్యార్థులకు న్యాయం జరిగేలా జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. లేదంటే టిఆర్ఎస్ పార్టీ మహిళా తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనను చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో టిఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా మహిళా విభాగం నాయకురాలు విజయ సరితతో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అధిక ఫీజులు నియంత్రించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. నాణ్యమైన విద్య లేదు. చాలా ప్రభుత్వ బళ్ళు కూడా మూతపడ్డాయి. ఉన్న స్కూళ్ళల్లో మధ్యాహ్న భోజనంకు షెడ్యూల్ లేవు. అట్లాగే పిల్లలకు కూడా మధ్యాహ్న భోజనం స్కూళ్ళల్లో సరైన ఆహారం అందించడం లేదు. టాయిలెట్స్ రూమ్స్ లేవు. అన్నీ ఎక్కడ వేసిన గుంగడు అక్కట్లాగానే ఉన్నది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థ నిర్వీర్యంగా మారిందని చెప్పేసి నిపుణులు తెలియజేస్తున్నారు. తక్షణమే విద్య మీద దృష్టి పెట్టి జిల్లా యంత్రాంగం, కలెక్టర్ గారు కానీ ప్రతి హాస్టల్ కూడా తనిఖీ చేయాలా. హాస్టల్లో వసతులు లేవు కాబట్టి వాళ్ళకు అన్ని కూడా పిల్లలకు అందుబాటులో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుతున్నాం. అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలోని ప్రైవేట్ యాజమాన్యము 2 స్కూళ్ళలోని బెస్ట్ అవైలబుల్ స్కూళ్ళలోని దళిత పిల్లలను తీసుకోవటం మూలంగా నిర్లక్ష్యం వహిస్తున్నారు. తక్షణమే ఏదైతే ప్రైవేట్ యాజమాన్యం ఉన్నదో బెస్ట్ అవైలబుల్ పిల్లలను, దళిత పిల్లలను తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేసినాం. వాళ్ళు ఏదైతే పిల్లలు అర్హులు ఉన్నారో వాళ్ళందరినీ ఎండలో నిలబెట్టేసి అందరు అయిన తర్వాత పిల్లలను పిలిచి అనేక రకాలుగా ప్రశ్నలు వేసి వాళ్ళకు సదుపాయాలు చక్కగా కూడా లేకుండా అనేక రకాలుగా యాజమాన్యము వాళ్ళకు సమాధానం చెప్పిన పరిస్థితి. తక్షణమే జిల్లా యంత్రాంగం ఆలోచించి దళిత పిల్లలను బెస్ట్ అవైలబుల్ కింద పిల్లలను తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ తీసుకోకుంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా యజమాని రావు పబ్లిక్ స్కూల్ ఉంది. ఎలాంటి కూడా దళిత పిల్లలు ఇంతవరకు కూడా అక్కడ చేర్చుకున్నప్పటికీ కూడా మంచి నాణ్యమైన విద్య అందించారు. పిల్లలకు అన్ని సదుపాయాలు కూడా పెట్టి మంచిగా బెస్ట్ మార్కులు పిల్లలకు తెచ్చే పరిస్థితులు యజమాన్యము ముందుండి చదివించిన పరిస్థితి చూస్తున్నాం. కానీ వేరే స్కూళ్ళల్లో పోటీపడి నా యొక్క ఈ స్కూల్ పేరు రావాలని చెప్పేసి పెట్టుకోవడం జరుగుతున్నది. కానీ ఇంతవరకు కూడా పిల్లల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు కన్ను తెరిచి పిల్లల పట్ల తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం.